హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ ధన్వికాస్ ట్రావెల్ వ్లాగ్. డే 1 ఫ్లైట్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు కాశీ. గంగా స్నానం, గంగా హారతి దర్శనం అండ్ కాలభైరవి దర్శనం చేసుకుంది ధన్విక. ఫ్లైట్లో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అమౌంట్ పే చేస్తే ఆ స్నాక్స్ కావాలని రచ్చ చేసింది ధన్విక. స్నాక్స్ తీసుకొని తిని తాగి శుభ్రంగా పడుకుంది. నాకు సంబంధం లేదు ఈ రచ్చతో అన్నట్టే నిద్రపోయింది. కానీ ఫ్లైట్లో అందరూ మాత్రం ధన్వికనే చూశారు రచ్చ చేసినంతసేపు. మా నల్లరి ఇలా ఉంటుంది మరి. గంగా నదిలో చిల్లర వేస్తే మంచిది అంటారు కదా, అందుకే ధన్వికతో వేపిస్తున్నా. డే 1 సక్సెస్ఫుల్లీ కంప్లీట్. డే 2 కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్ దగ్గర కుదరలేదు, రూమ్ దగ్గర ఫొటోస్ దిగాం. డే 3 బుద్ధగయ స్టార్ట్ అయ్యాము. మన అలరి తెలిసిందే కదా, రెస్టారెంట్లో తిందామని మేము ఆగితే అక్కడ టిష్యూస్ పేపర్స్తో బాల్స్ చేసి వాళ్ళ నాన్నకి ఇస్తారు. ఎక్కడికి విన్నారు కదా, ఇప్పుడే వస్తున్నాయి. బుద్ధుని కోసం తామరపూ తీసుకున్నాం ఒకటి. డే 4 అన్ప్లానెడ్ డే. కాశీలో 3rd డే నిద్ర చేయాలి అని అక్కడే ఉండిపోయాం. సో అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసి షాపింగ్ చేసుకొని కాశీలోని చిన్న చిన్న టెంపుల్స్ చూసుకున్నాం. మన మేడం గారు అల్లరి చూస్తూనే ఉన్నారు కదా, ఒక ఫోటో కూడా పెడతాను చూడండి రూమ్లో తను చేసే అల్లరి. డే 5 ప్రయాగరాజ్ అండ్ అయోధ్య వెళ్ళాము. అయోధ్యలో స్మాల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వీల్ చైర్ హైర్ చేసుకొని దర్శనానికి వెళ్ళాం. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, గాడ్స్ గ్రేస్. ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమంలో చాలా ఎంజాయ్ చేసింది ధన్విక. వాటర్లో అంతసేపు ఆడుకోవడం తను ఫస్ట్ టైం అనుకుంటా ఇది, అంతే. రిటర్నింగ్ టు హైదరాబాద్. రిటర్న్ ఫ్లైట్ కోసం లక్నో వెళ్ళాము. లక్నో నుంచి హైదరాబాద్ వచ్చామన్నమాట. ఎయిర్పోర్ట్లో చాలా ఎంజాయ్ చేసింది, అల్లరి చేసింది. ఫ్లైట్లో కూడా ఫుల్ అల్లరి చేసింది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్.